అండి. చూస్తున్నాను. సో నామినేషన్స్ వేసుకున్నారు కదా, ఎలా అనిపించింది? నామినేషన్స్ ఎప్పుడు ఉండేదే అంటే క్రేజీగా ఉంటుంది, మనకి క్రేజీగా అనిపిస్తుంది, వాళ్ళకి ఎట్లుంటుందో తెలియదు. కానీ అంటే ఈ వీక్ నామినేషన్స్ ఎలా అనిపించారు? 12th వీక్ నార్మల్ ప్రతి సీజన్స్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లనే అనిపించింది, అట్లేం లేదు. ఎవరు ప్లస్ ఎవరు మైనస్, అంటే ఎవరి మీద ఎవరు వేసుకున్నారు నామినేషన్స్? ఫేర్ ఎవరు, అన్ఫేర్? ఫేర్ అయితే అందరు ఉన్నారు, అన్ఫేర్ నాకు దివ్య అనిపిస్తుంది. ఎందుకు? ఏమో ఎక్కువ థింక్ చేస్తుంది, ఏమో కరెక్ట్ పాయింట్స్ పెడతలే. అంతకుముందు అయితే అంటే అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు ఏదైనా కూడా కరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తుండే, కానీ తను కరెక్ట్ చెయ్యట్లేదు, కొంచెం డివేట్ అవుతుంది ఎక్కడనో. అందుకు సో టాప్ 5 ఎవరు ఉంటారు? ఇమాన్యువల్, పవన్ కళ్యాణ్, తనుజ, సంజన, బర్ని. ఆ రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? రన్నర్ మేబీ తనుజ కావచ్చు, విన్నర్ అయితే పవన్ కళ్యాణ్ అయినా కావాలి, ఇమాన్యువల్ అయినా కావాలి. అంటే కొంతమంది ఏమంటారు అంటే రన్నర్ లో పవన్ కళ్యాణ్ అయినా లేదంటే ఇమాన్యుయల్ అయినా ఉంటారు, తనుజ ఉండదు అంటున్నారు. సో మీరేమంటారు? అంటే హైప్ ఇస్తున్నారు ఆమెకు అంతగానం, అంతే. అంటే తనుజ పట్ల మీ గేమ్ కి నీ అభిప్రాయం ఏంటంటే? గేమ్ మంచిగా ఆడుతుంది, కానీ అప్పుడప్పుడు డివేట్ అవుతా ఉంటది. అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తా అంటేనే ఆడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేయకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక గొడవ లాంటిది కావడం, లేకపోతే అలగడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటది. అంటే రీతు చౌదరి నామినేషన్ లో లేదు, కెప్టెన్ గా ఉంది. సో చాలా కొంతవరకైనా ఆవిడ కప్ వచ్చే అవకాశం ఉన్నాయంటారా? లేదు. సో ఎందుకు లేదు? తను ఏమంటారు, స్టార్టింగ్ నుంచి ఏదో ఒక క్యాప్టెన్సీ టాస్క్ ఏదో అయినట్టుంది కదా, తినందల్లా సంచాలక పెట్టిండ్రు చూడండి, అందులో కూడా తను అన్ఫేర్ చేసింది. కానీ తను కావాలని చెయ్యలేను అని చెప్పింది. మళ్ళీ తర్వాత ఏమో ఆమెకి ఏమంత వీళ్ళతో పోలిస్తే అంత కనిపించదు. అంటే ఈక్వల్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఇప్పుడు, ఇమాన్యుయల్ గానీ, ఈ తనుజ గానీ, డెమోన్ పవన్ కళ్యాణ్, రీతు చౌదరి కూడా, సుమన్ శెట్టి కూడా మంచి ఓటింగ్ ఉంది. ఈక్వల్ దాంట్లో ఇంత తక్కువ టైం ఉంది. సో ఎవరి కొట్టే సత్తా ఉంది అంటారు? ఒకరి పేరే చెప్పండి. ఇమాన్యువల్. సో ఎందుకు ఇమాన్యుయల్? ఎందుకంటే ఆయన అన్ని ఆల్రౌండర్ కదా, అన్ని ఫోకస్ చేస్తూ ఉంటాడు, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అనేది బ్యాలెన్స్ అవుతూనే చేస్తాడు ఆయన. అందుకు సో దాదాపు 12 వీకులు చూస్తున్నాం మనము బిగ్ బాస్ ని. మీకు నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దండి, ఎవరు ఫేరు ఎవరు అన్ఫేరు, ఎవరికి మాస్క్ ఉంది ఎవరికి మాస్క్ లేదు? మాస్క్ అంటే మేబీ అప్పుడప్పుడు బర్ని గారు అనిపిస్తుంది, కానీ మళ్ళా లేదా ఆయన పర్సనల్ గానే అట్లా ఉంటాడేమో అని మళ్ళీ అనిపిస్తుంది. యూత్ లో చెప్పండి. యూత్ లోనా డెమోన్ పవన్ అసలు మొత్తం ఆయన గేమ్ ఎక్కువ ఆడట్లేదేమో అనిపిస్తుంది. అగ్ని పరీక్షల స్టార్టింగ్ వీక్స్ లో చూసినంత లేదు అంతే. నిజాయితీ పరులు అంటే ఇమాన్యువల్, తనుజ కూడా వస్తుంది, కళ్యాణ్.